ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి అనుగ్రహించమ్మా. అందరూ చల్లగా ఉండేలా చూడు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా చూసుకో అమ్మా. నువ్వే కదా తల్లి అందరికీ దిక్కు. అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి మా మాతే మహాకాళి కరుణించి చల్లగా ఉండేలా చూడు తల్లి. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు గొడవలు ఏవీ లేకుండా జీవితం సుఖమయంగా సాగిపోయేలా మీరే దగ్గరుండి చూసుకోవాలమ్మా. మీ పిల్లలందరిపై మీ చల్లని చూపు మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటూ మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ మీరు చెప్పే మాట మేము ఇప్పుడు వింటున్నామమ్మా. అమ్మ మీరు ఈరోజు ఏం చెప్పబోతున్నారో తెలియజేయి తల్లి. అమ్మ చెబుతుంది, మీకు శివయ్య పైన చాలా విశ్వాసం ఉంది. అందుకే ఆయన ఆశీర్వాదం ఆయన ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటూ మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడని తల్లి చెబుతుంది. ఎప్పటికీ ఇలాగే ఉంచుకోండి. ఆయన పైన అమితమైన నమ్మకం విశ్వాసం ఉంచితే తండ్రి ఎప్పుడూ మీ తోడు ఉంటాడు. కొన్ని విషయాలలో మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ చెబుతుంది కొన్ని విషయాలలో అంటే మీరు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కానీ కొన్ని ఏవైనా మీకు తెలియకుండా మీరు ఏమైనా చేసినప్పుడు కానీ ఆ విషయాలలో మీరు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనేసి తల్లి చెబుతుందన్నమాట. కొన్ని విషయాలలో మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కదా, నేను ఈ విషయంలో ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. దీనివల్ల నువ్వు దేనిపైన కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోతున్నావు, పని సరిగా చెయ్యకపోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఏది సరిగా ఆలోచించలేకపోవడం వల్ల ఇవి మీకు కొన్ని రకరకాలుగా అంటే కొన్ని ఎట్లా అంటే మీరు ఇంకా ఏ దానిపైన ఎక్కువ మైండ్ పెట్టలేకపోవడం, సరిగా తినకపోవడము, ఉండకపోవడము, ఏదో పిచ్చిగా ఆలోచించడం, ఇలాంటివన్నీ మీ మైండ్లో తిరుగుతూ మీరు ఏవి సరిగా చేయలేకపోతున్నారన్నమాట. మీకు 10 రకాలుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు శివయ్య మిమ్మల్ని దాంట్లో నుండి బయటికి తీసుకుపోతున్నాడు. మీరు మీ జీవితంలో మీరు కొన్ని విషయాలని అంటే కొన్నిటిని మీ జీవితంలో మీరు ఫుల్గా కంప్లీట్ చేశారన్నమాట. మీ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కొన్ని మంచి కర్మఫలాలని దానివల్ల మీరు కొన్ని పనులని పూర్తిగా కంప్లీట్ చేయగలిగారు. అలాగే శివయ్య అనుగ్రహం వల్ల కూడా మీరు ముందుకు సాగిపోతున్నారు. శివయ్య ఆశీర్వాదం అనుగ్రహం మీపై చాలా స్పీడ్గా దూసుకు వెళ్తుంది. అంటే ఆయన ఒక ఆశీర్వాదం మీకు ఎలా దొరుకుతుందంటే చాలా స్పీడ్గా మీరు తండ్రిని పూజ చేసేటప్పుడు మామూలుగా తండ్రి మీ అనుగ్రహం మీ ఆశీర్వాదం మాపై ఉంచండి అనగానే తండ్రి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడనమాట. అలా అంత స్పీడ్గా మీకు తండ్రి యొక్క ఆశీర్వాదం దక్కుతుంది. దీన్ని మీరు స్వీకరించండి. మీరు సంతోషం అంటే మీ జీవితంలో సంతోషం ఇంకా జీవితం మొత్తం హాయిగా సుఖమయంగా గడుపుతారనమాట. మీరు సంతోషం వైపు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. మీకు మీ ప్రేమ దక్కుతుంది. అంటే మీరు ఏ ప్రేమ కోసం అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ దక్కకుండా పోవడము, ఇలా కొన్ని రకాలుగా కొంతమందికి కొన్ని ప్రేమలు దూరం అయ్యాయి. అవి మీకు త్వరలోనే దక్కబోతున్నాయని అమ్మ చెబుతుంది. దాని వైపు కూడా మీరు వెళ్తున్నారు. శివయ్య మీ బాడీలో చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు. అలాగే యాక్టివ్గా మీరు ఎప్పుడు యాక్టివ్నెస్తో ఉండే విధంగా తండ్రి అనుగ్రహిస్తున్నాడు అనమాట. యాక్టివ్గా చేయబోతున్నాడు. మీరు మీ జీవితాన్ని సుఖంగా గడపడానికి మీ యొక్క సంతోషకరమైన జీవితం కోసం తండ్రి మిమ్మల్ని అనుగ్రహిస్తూ అన్నీ స్పీడ్గా మీకు దక్కడానికి తండ్రి మీ యొక్క
బాడీలో 7 చక్రాస్ని యాక్టివేట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, తండ్రి చెప్పినవి, తల్లి చెప్పినవి మీరు తూచా తప్పకుండా పాటిస్తూ నిత్య దీపారాధన చేస్తూ పాజిటివ్ ఎనర్జీనే ఎప్పుడు స్వీకరిస్తూ నెగిటివ్ వైపు పోకుండా ఆ ఆలోచనలు కూడా మీ మైండ్లో తీసుకురావద్దు. అలా తీసుకురాకుండా మంచిని ఆలోచిస్తూ మంచి వైపు వెళ్తే జీవితం సుఖంగా ఉంటుంది అని తల్లిదండ్రులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్లో తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకోండి. మీరు అనుగ్రహించింది మేము స్వీకరిస్తున్నామని చెప్పి ధన్యవాదాలు చెప్పండి. అలాగే వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ ఎప్పటికప్పుడు చెప్పే మాటలు మీ వరకు చేరడానికి బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే అమ్మ చెప్పగానే ఆ మాట వెంటనే మీకు చేరిపోతుంది. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.